హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో 5,600 కొత్త పెన్షన్లకు సంబంధించి ముందస్తుగా అప్డేట్స్ అనేటివి అందించబోతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలైతే అందించి ఉన్నారు అధికారులకు మరియు ఇన్ఛార్జ్ మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు వెంటనే అప్లికేషన్స్ తీసుకోమని చెప్పి. దాదాపు 5,600 కొత్త పెన్షన్లు అనేటివి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే శాంక్షన్ కాబోతున్నాయన్నమాట. ఇందులో వచ్చేటువంటి పెన్షన్లు కూడా ప్రతి జిల్లా నుంచి 200 అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి 88 జిల్లాలకు ఇంటూ 200 గనక తీసుకున్నట్లయితే 5,600 కొత్త పెన్షన్స్ అనేటివి శాంక్షన్ కాబోతున్నాయన్నమాట. కేవలం 3 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేటివి ఇస్తారు. ఆ కేటగిరీలు కూడా 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్లకు మాత్రమే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి అయితే కాదు. ఇక్కడ కొత్త పెన్షన్లు అనగానే చాలామంది కూడా వృద్ధాప్య పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్ల గురించి అనుకుంటున్నారు. ప్రభుత్వం చాలా క్లియర్‌గా చెప్పింది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వస్తున్నటువంటి పెన్షన్లకు ప్రతి జిల్లా నుంచి 200 అప్లికేషన్స్ తీసుకోమని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ సేకరించి ఉన్నానన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏ కేటగిరీల పెన్షన్‌లకు వస్తుంది. ఇందులో కూడా వేటికి అవకాశం ఎక్కువగా రావచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ప్రెజెంట్ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను జనవరి 2వ తేదీతో అయితే క్లోజ్ చేయబోతుంది గవర్నమెంట్. మనకి ఇంకా ఒక రోజు టైం అయితే ఉంది కాబట్టి మీరు ఇంకా కూడా జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ గనక తీసుకోకుండా ఉండినట్లయితే పెన్షన్ అనేది తీసుకోండి. జనవరి 2వ తేదీతో అయితే పెన్షన్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోండి. ఇక మనము ఈ యొక్క కొత్త పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్లతో ఒక మీటింగ్ అనేది కండక్ట్ అయ్యారనమాట. ఈ మీటింగ్‌లో ఏం తీసుకున్నారంటే నిర్ణయం అనేది పెన్షన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన అయితే వచ్చింది. దీనికి అనుగుణంగా సీఎం గారు ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకోమని చెప్పారనమాట. అందులో కూడా ఎవరికి అవకాశం ఇచ్చారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల మధ్యలో పెన్షన్లను అందిస్తుంది. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ చెప్తాను. ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా 6,000 రూపాయల కేటగిరీలో దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేటువంటి పెన్షన్లు చూసుకున్నట్లయితే డిసేబుల్డ్ పర్సన్స్‌కి వచ్చేసి మనకి ఇక్కడ 6,000 రూపాయలు, మల్టీ డెఫ్రామిటీ లెప్రసీకి సంబంధించి ఇక్కడ వీళ్ళు వికలాంగులు మరియు దివ్యాంగులు అనమాట. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము 6,000 రూపాయలు అయితే పెన్షన్ అనేది కల్పిస్తుందన్నమాట. ఈ కేటగిరీలో కూడా మనకు ప్రతి జిల్లా నుంచి అప్లికేషన్స్ అనేవి 200 తీసుకుంటారు కాబట్టి ఆ 200 అప్లికేషన్‌లో వీటికి కొంచెం తక్కువ అవకాశం అనేది ఇవ్వచ్చు అనమాట. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ పెన్షన్ చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనము ఒక 100% అనుకుంటే 100%లో ఇక్కడ ఒక 20% అనేది డిసేబుల్డ్ పెన్షన్‌కి సంబంధించి అయితే ఇవ్వచ్చు. ఒక 30-40% అనేది డిసేబుల్డ్ పర్సన్స్ ఫుల్లీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరంటే పారాలిసిస్ అనేది వచ్చి బెడ్‌కి లేదా వీల్ చైర్‌కే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము 15,000 రూపాయల పెన్షన్స్ అనేటివి ఇస్తుందన్నమాట. అలానే సెవర్ మస్కులర్ డెప్రసీ అనేది అంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ అనమాట వీళ్ళు. అంటే ప్రమాదం వల్ల శరీర భాగాలు కోల్పోయినటువంటి వాళ్ళు. వీళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వము 15,000 రూపాయలు అయితే ప్రెజెంట్ అయితే ఇస్తుంది. వీళ్ళు కూడా మంచానికే పరిమితమై ఉంటేనే ఇస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన కేటగిరీలు ఇక్కడ చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి సీకేడీయూ అనేది ఉంటుందన్నమాట. ఈ సీకేడీయూ అనేది డయాలిసిస్‌కి సంబంధించినటువంటి రోగులకనమాట. అదేవిధంగా తలస్సీమియా ఉన్నటువంటి వాళ్ళు, సికిల్ సెల్ డిసీజ్ అంటే నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద వచ్చేటువంటి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకోవచ్చనమాట. ఈ కేటగిరీలో మీరు గనక ఉండినట్లయితే మీరు కంపల్సరీగా అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు దరఖాస్తు చేసుకుంటే మీకు అవకాశం అనేది ఇస్తుంది. మాక్సిమం ఇందులో 40% అనేది ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళకి రిమైనింగ్ 40% అనేది అవకాశం ఇవ్వచ్చు. ఇక రిమైనింగ్ 20% అనేది డిసేబుల్డ్ పర్సన్స్‌కి అయితే ఇవ్వచ్చనమాట.
సో రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లా నుంచి 200 అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందండి. లేని పరిస్థితిలో అప్లికేషన్ మొదలైనప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేటివి లేకుండా అప్లికేషన్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనం మాట్లాడుకుందాం. సో డిసేబుల్డ్ పర్సన్స్‌కి మల్టీ డెఫ్రామిటీ లెప్రసీ కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందనమాట. అంటే రూ. 6,000 పెన్షన్ రావాలంటే సదరం ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక రిమైనింగ్ వాటికి సంబంధించి ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉండాలి, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అలానే ఇక్కడ మనకు కిడ్నీ, తలసీమియా ఈ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మరియు డయాలసిస్ పేషెంట్‌లకు సంబంధించి నరాల బలహీనత, తలసీమియా మరియు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ఎవరైతే పొందుతున్నారో సో వారికి సంబంధించి అయితే మనకు ప్రభుత్వము మెడికల్ సర్టిఫికేట్స్ అనేటివి జారీ చేస్తుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్‌కి మీరు దరఖాస్తు చేసుకొని మెడికల్ సర్టిఫికేట్ ఒక్కటి తెచ్చుకుంటే చాలు. సో ఈ కేటగిరీలో పెన్షన్ రావాలంటే సింపుల్‌గా చెప్పాలంటే రూ. 10,000 పెన్షన్ రావాలంటే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. రూ. 15,000 పెన్షన్ రావాలంటే మెడికల్ సర్టిఫికేట్‌తో పాటు సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఇక డిసేబుల్డ్ పర్సన్‌కి సంబంధించి రావాల్సినటువంటి రూ. 6,000 పెన్షన్ సంబంధించి మాత్రము సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఈ డాక్యుమెంట్స్ అనేటివి మీ దగ్గర లేకపోతే రెడీ చేసుకోండి. తప్పకుండా గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు పెన్షన్ మంజూరు చేయమని చెప్పి. కాకపోతే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారనమాట. సెర్ఫ్ మంత్రులు. సో వాళ్ళు మరియు జిల్లా కలెక్టర్లు వీరందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి పెన్షన్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేయాలి. ఈ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే కూడా నేను తెలియజేస్తానండి. ప్రొసీడింగ్స్ ఆధారంగానే మనకు అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. సో కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. చాలామంది కూడా కొత్త పెన్షన్లు అనగానే రూ. 4,000 పెన్షన్స్ అయినటువంటి వితంతువుల పెన్షన్స్ గురించి మరియు 50 సంవత్సరాల, 60 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించి వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్‌లకు సంబంధించి అయితే అనుకుంటున్నారనమాట. సో వాటికి సంబంధించి అయితే కాదండి. కొత్తగా మనకు ప్రభుత్వము ఈ యొక్క వ్యాధులతో మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు ఈ యొక్క డయాలసిస్ పేషెంట్‌లకు, క్యాన్సర్ రోగులకు, డిసేబుల్డ్ పర్సన్స్‌కి సంబంధించి మాత్రమే అప్లికేషన్ ఇచ్చారు. వీరికి కూడా ఎందుకు అప్లికేషన్ అనేది ఇచ్చారంటే ప్రెజెంట్ ఈ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్‌లన్నిటికి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి బోగస్ కేటగిరీలో వచ్చినటువంటి పెన్షన్‌లకు అప్పీల్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుందనమాట. అందువల్ల సులభతరం అవుతుందని చెప్పి కొత్త అవకాశం అనేది వీరికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారనమాట. మనకు రిమైనింగ్ రూ. 4,000 పెన్షన్‌కి సంబంధించి, రూ. 5,000 పెన్షన్‌కి సంబంధించి కూడా రూ. 5,000కి సంబంధించి సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ ఉన్నాయి. అమరావతి ల్యాండ్‌లెస్ పూర్‌కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో వాటి మీద కూడా వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తుందనమాట. వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్తాను. సో ఫుల్లీగా అప్డేట్స్ అనేవి ఉంటాయి మన ఛానల్‌లో. సో నేను డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని దీని మీద వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.